నమస్తే మిత్రులారా. నేను మీ పివి క్రాంతికిరణ్. అయితే ఈరోజు అంశం వచ్చేసి మనకు రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంటు ఇచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్. దాంట్లో ఈ వెనుకబడిన వర్గాలు బీసీలకు రిజర్వేషన్ 42% పెంచాలని ఇచ్చిన జియో దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఈ జియో ఫలితంగా ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వర్గాలకు సంబంధించి మొత్తం రిజర్వేషన్స్ దాదాపు 67% పెరుగుతున్నాయి. 67% పెరుగుతున్న రిజర్వేషన్స్ మరి దాని లీగల్ సాంక్టిటీ ఏంటి? గతంలో ఈ రిజర్వేషన్స్‌పై ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయనే విషయం గురించి ఒక బేసిక్ అవగాహన గురించి చెప్తున్నాను. ఆ రిజర్వేషన్ తప్పా ఒప్పా అని మనం మాట్లాడట్లేదు. గతంలో వచ్చిన జడ్జిమెంట్స్ ఏం మాట్లాడుతున్నాయనేది మాత్రం చెప్పబోతున్నాం. రాజ్యాంగం ఏం చెప్తుంది? గతంలో వచ్చిన జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయని మాత్రం దాని గురించి మాట్లాడదాం. అయితే మనకు ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 243 గానీ, ఆర్టికల్ 243 గానీ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలో ఎస్సీలు, ఎస్టీలు మరియు మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి వీలు కల్పించింది. అలాగే ఆర్టికల్ 15(4) కానీ ఆర్టికల్ 16(4) కానీ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల పురోగతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి ఆయా రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. అదేవిధంగా ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ చేయడానికి, అలాగే కొన్ని చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడానికి పార్లమెంట్‌కు అధికారం ఇచ్చింది. ఈ 9th షెడ్యూల్ అనేది కొన్ని చాలా ఇంపార్టెంట్. కొన్ని జాతుల మధ్య, కొన్ని వర్గాల మధ్య అసమానతలు ఉన్నప్పుడు, సోషియో ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు దానికి సంబంధించి చట్టాలన్నీ కూడా ఈ 9th షెడ్యూల్లోనే సెంట్రల్ అండ్ స్టేట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 9th షెడ్యూల్లో చేర్చబడతాయి. ఇవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూకి ఇమ్యూన్, అంటే వాటిని ఫండమెంటల్ రైట్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ 9th షెడ్యూల్లో చేర్చబడ్డ చట్టాలను ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పి మనకు ఈ 9th షెడ్యూల్ అనేది 1951 ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డది అన్నమాట. ఇది జనరల్గా అప్పుడు ఆ జమీందారీ భూములకు సంబంధించి దానికి సంబంధించి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలను ఎవరు క్వశ్చన్ చేయొద్దని చెప్పి ఈ 9th షెడ్యూల్ను ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది రాజ్యాంగంలో. ఈ 9th షెడ్యూల్లో చేర్చిన చట్టాలను ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఫండమెంటల్ రైట్స్‌కు విరుద్ధంగా ఉన్నదని చెప్పి ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదని చెప్పి ఈ మనకు ఆర్టికల్ 31B అనుకుంటా, ఆర్టికల్ 31B ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అయితే ఈ మరి మనం ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి యాక్ట్ 4 ఆఫ్ 25 అనుకుంటా, యాక్ట్ 4 ఆఫ్ 25, యాక్ట్ 5 ఆఫ్ 25 ఆ బిల్స్ పాస్ చేసి మరి ఈ 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పి వాటిని మన రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. అవి అక్కడే పెండింగ్ ఉన్నాయి. మీన్వైల్ ఓ జియో ఇష్యూ చేశారు. మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. కనుక ఈ ఆర్టికల్ ఈ బిల్లులు పాస్ అయిన బిల్లులు ఏవైతే వచ్చేసి అవి 9th షెడ్యూల్లో చేరితే కనుక ఇబ్బంది లేదు, వాటిని క్వశ్చన్ చేయలేదు. కాకపోతే మరి ఆ 9వ షెడ్యూల్లో చేసిన చట్టాలను కూడా వాటిని జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని చెప్పి మనకు ఒకవేళ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్కు విరుద్ధంగానో, ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగానో ఆ 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయబడ్డ చట్టాలు ఏవైనా ఉంటే కనుక అవి కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని చెప్పి మనకు ఐఆర్ కోయలే వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. కనుక ఆ చట్టాలు కూడా మరి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కు విరుద్ధంగా ఉండకూడదు, అదేవిధంగా ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉండకూడదు. కనుక ఏర్పాటు చేసిన చట్టాలు కూడా ఉన్నాయా లేదా అన్నది మరి అది కోర్టు తెలియాల్సిన అంశం. నెక్స్ట్ వచ్చేసి మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. రిజర్వేషన్స్ వచ్చేసి మనకు జనరల్గా ఇందిరాసాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 ఈ 9 బెంచ్ జడ్జిమెంట్లో ఏంటి అంటే రిజర్వేషన్లు సాధారణంగా 50%కు మించరాదు, అసాధారణ పరిస్థితుల్లో మించవచ్చు అని సరే ఒక మాట చెప్పారు. ఎట్టయినా కూడా రిజర్వేషన్ 50%కు మించరాదు. అసాధారణ పరిస్థితుల్లో మించాలంటే కనుక దానికి సఫిషియంట్ రీజనింగ్ చెప్పాల్సి వస్తుంది. ఈ 50% పరిమితి అనేది సామాజిక న్యాయం మరియు సమానత్వం మరియు రాజ్యాంగ సమతుల్యతలో భాగం కనుక 50%కు మించరాదని చెప్తుంది. అదేవిధంగా ఈ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 5 జడ్జి బెంచ్ ఈ మనకు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇచ్చిన జీవోలు కానీ, యాక్టులు కానీ, బిల్లులు కానీ ఏదైనా ఉంటే కనుక ఈ జడ్జిమెంట్ చాలా బేస్ అవుతుంది అన్నింటికి. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ స్థానిక సంస్థ రిజర్వేషన్ 50% పరిమితి దానికి కూడా వర్తిస్తుందని చెప్పి రాజకీయ సంస్థల్లో రిజర్వేషన్లు ఖచ్చితమైన గణాంక ఆధారాలపై వెనుకబాటుతనం మరియు తగిన ప్రాతినిధ్యం లేకపోవడాన్ని నిరూపించిన తర్వాత మాత్రమే ఇవ్వాలని చెప్పి ఈ జడ్జిమెంట్ చెప్తుంది. దీంట్లో ఒకటి ట్రిపుల్ టెస్ట్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ ట్రిపుల్ టెస్ట్ గురించి నేను 3 అంశాలు చెప్తాను. కనుక అంటే రిజర్వేషన్ ఖచ్చితమైన గణాంక ఆధారాలు,
ఒక సర్వే చేసి, స్టాటిస్టికల్ సర్వే చేసి, ఆ సర్వే పైన తర్వాత వెనుకబాటుతనం మరియు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం అనేది నిరూపించిన తర్వాతనే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. తర్వాత స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ వికాస్ కిషన్ రావు గాలి 2021 సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంటు ఏంటంటే సేమ్ మహారాష్ట్రలో లోకల్ బాడీస్ సంబంధించి వాళ్ళది సెక్షన్ 12 ఆఫ్ యాక్ట్ అనుకుంటా. ఆ రిజర్వేషన్స్ ఓబీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కూడా పెంచడం జరిగింది. పెంచితే కనుక అది తగిన గణాంక ఆధారాలు లేకుండా 50% పరిమితిని మించి రిజర్వేషన్స్ ఇచ్చిండు కనుక ఓబీసీ రిజర్వేషన్స్ 27% ఇచ్చారు. అక్కడ అన్ని ఇస్తే కనుక అది అబవ్ 50% అవుతుంది. కనుక అది తగిన సర్వే, తగిన గణాంక ఆధారాలు లేవని చెప్పి ఆ రిజర్వేషన్స్ రద్దు చేస్తూ గతంలో జరిగిన కొన్ని ఏరియాల్లో జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనుకుంటా, స్టేట్ అంతా జరిగినాయి కాదు, కొన్ని ఏరియాలో జరిగిన లోకల్ బాడీస్ సంబంధించి ఎలక్షన్స్ అవి రద్దు చేస్తూ గతంలో జరిగిన ఎలక్షన్స్ అవి ఫ్రమ్ ది ఇన్సెప్షన్ అవి వైడ్ అబిన్షియో అన్నట్టుగా ఫ్రమ్ ది ఇన్సెప్షన్ నుంచి అవి చెల్లవు అన్నట్టుగా చెప్పింది. ఈ వికాస్ కిషన్ రావు గాలి వర్సెస్ మహారాష్ట్ర స్టేట్లో ఈ కి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ని ఉటంకించింది సుప్రీంకోర్టు. మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టు దాంట్లో ట్రిపుల్ టెస్ట్ ఏంటి అంటే మనకు డేటా సేకరణ కోసం ప్రత్యేకమైన కమిషన్, ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే కనుక డేటా సేకరణ కోసం ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది. అదేవిధంగా వెనుకబాటుతనం మరియు ప్రాతినిధ్యంపై గణాంకపరమైన విచారణ చేయాలని చెప్పి ఒక కమిషన్, ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేయాలి. తర్వాత వెనుకబాటుతనం మరియు ప్రాతినిధ్యంపై గణాంకపరమైన విచారణ చేయాలని చెప్పింది. అదేవిధంగా ఏది ఏమైనా మళ్ళీ లాస్ట్కి వచ్చేసి అన్ని రిజర్వేషన్లు కలిపి 50% దాటొద్దు అని చెప్పింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ లాస్ట్కు మనం 9th షెడ్యూల్లో ఒకవేళ తీసుకొచ్చి బిల్లును చేంజ్ చేసినా కూడా మరి అది కూడా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉందా మరి ఉన్నదని మరి కోర్టు తెలపాల్సిన అంశమే. కనుక అదేవిధంగా రీసెంట్గా పాట్నా కోర్టు కూడా బీహార్లో పెంచిన రిజర్వేషన్స్ 2023 జడ్జిమెంట్ బీహార్లో ఆ రిజర్వేషన్స్ కొట్టేయడం జరిగింది. కాకపోతే మన దగ్గర వచ్చేసి ఈ ట్రిపుల్ టెస్ట్లో సంబంధించిన కమిషన్కి సంబంధించి సరే మన దగ్గర వచ్చేసి 10/10/2024 జీవో 18 ద్వారా ఏర్పాటు చేయబడ్డ కమిషన్, గౌరవ గుసన్ వెంకటేశ్వర గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ కమిషన్, అది సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే SEEPC సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి దాని రికమెండేషన్స్ ప్రకారమే మనకు ఈ 42% మరి బీసీలో అది పాపులేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పి దాని రికమెండేషన్ ప్రకారమే మరి ఈ రిజర్వేషన్స్ పెంచినట్టుగా గవర్నమెంటు ఈ జీవోలో చెప్పడం జరిగింది, గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. కనుక మరి ఇది ట్రిపుల్ టెస్ట్కి సంబంధించి ఇది డెడికేటెడ్ కమిషన్గా మరి కోర్టు భావిస్తుందా లేదా అది చూడాల్సిందే. అదేవిధంగా మరి ఆ 50% టోటల్ రిజర్వేషన్స్ దాటొద్దు అనేది, అదేవిధంగా ఈ కమిషన్ చేసిన సర్వే అది కరెక్టా కాదా అనేది మరి అవన్నీ కోర్టులు తెలియాల్సిన అంశాలు. ఇదైతే లీగల్గా బీసీ రిజర్వేషన్ సంబంధించినంత వరకు వ్యవహారం ఇది. బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి మనము సరే ఆ జీవోలు నిలబడతాయా లేదా అనేది మనం చెప్పలేము, అది కోర్టు పరిధిలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.